హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాం. ఇంకా ఈరోజు అయితే సండే, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు శ్రావణ మాసం స్టార్ట్ అంట కదా? ఈరోజు నుంచేనా? ఈరోజు నుంచి స్టార్ట్ అంట. అంటే మనం మండే ఉంటాం కదా ఒక పొద్దులో, రేపటి నుంచి మనకి అంటే స్టార్ట్ అయింది ఈరోజు నుంచి అంట. ఈరోజు బండలు కడగాలి, అవి ఇవన్నీ పనులు ఉంటాయి కదా మీకు. బెడ్షీట్స్ ఉతికేసుకోవడము, బండలు కడగడం, ఎందుకంటే రేపటి నుంచి దేవునికి పూజలు ఉంటాయి కదా ఒక పొద్దులు. కానీ ఈరోజు నాటేయడానికి కూలీలు వస్తారు, రారు. నాటేయడానికి కూలీలు వస్తే చేనుకి వెళ్ళాలి నాట్లు వేయడానికి. ఇంకా ఒకవేళ నా కూలి వాళ్ళు రాకపోతే ఇంటికాడ ఉండి ఇక మీరు బెడ్షీట్స్ బండలు అట్లాంటివి కడుక్కోవాలి, ఇండ్లకి నాకు కడుక్కోవాలి కదా. నాయన పోయిండు, ఇప్పుడు ఈరోజు వస్తామన్నారంట నాటేయడానికి. కూలీల దగ్గరికి ఇప్పుడు పోయిండు, వస్తారా రారా అని అడగడానికి. వాళ్ళు వస్తేనేమో ఇంకా చేనుకి వెళ్దాము, వాళ్ళు రాకుంటే ఇంకా మీరు ఇంటి దగ్గర ఈ పనులన్నీ చేసుకోవాలి ఇక. ఓకేనా? పిల్లలు ప్రశాంతంగా పడుకురు, సండే కాబట్టి ఈరోజు. ఈరోజు ఒక్కరోజు కలిస్తే తోట అయిపోతుండే కదా. అవును, కానీ శ్రావణ మాసం స్టార్ట్ అంట కదా. ఇంటికాడ ఈ పనులు ఉంటాయి కదా మీకు. మరి చూద్దాం పట్టు ఎట్లా అవుతుంది. తొందర ఇండ్లు కంప్లీట్, ఇండ్లు ఇట్లాంటి బెడ్షీట్స్ అన్నీ విండేయడం అయిపోతే మధ్యాహ్నం నుంచి అయినా సరే పోదాం. పొద్దున్న దాకా అవుతాయి కదా. ఎంత చేసినా ఒడవదు పని. ఇండ్లు గడవడం కానీ, బెడ్షీట్స్ ఉతికేయడం కానీ, బట్టలు ఉతకడం, స్నానాలు చేసుకోవడం, ఆడికే డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సరే, నాయన వస్తే తెలుస్తుంది పట్టు. క్లారిటీ అంటే నాయన వస్తే తెలుస్తుంది. వాళ్ళు వస్తారు అంటే చేనుకి వెళ్ళిపోవాలి, వాళ్ళు రాకుంటే ఇంటికాడ ఈ పనులు చేసుకోవాలి. ఇంకా ఈరోజు సండే కాబట్టి స్కూల్ లేదు కదా. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర హోంవర్క్ వేసుకుంటారా, రాసుకుంటారా? ఓకే. హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసినావా? నీకు నిన్నటి హోంవర్క్స్ అన్నీ నైటే కంప్లీట్ చేసుకున్నారా ఇద్దరు? ఓకే, రాసుకోండి. తిన్నారా నాన్న? మమ్మీ నువ్వు తిన్నావా బిడ్డ? సరే రాసుకో. ఇక్కడైతే స్వప్న విజయ్ బెడ్షీట్స్ అన్నీ ఉతికేస్తారు. వస్తలేరంట నా కూలీల్లో, రేపు వస్తామన్నారంట. అందుకంటే అని చెప్పి ఇంకా కాలుగుండి ఏం చేద్దామని బెడ్షీట్. రేపు కూడా వస్తారో రారో గ్యారంటీ లేదు కదా. అంటే వాళ్ళు గుత్తలు పట్టుకురు, అక్కడ అయిపోలేదంట నాట్లు వేయడము. ఇంకా 2-3 రోజులు పట్టవచ్చు. వస్తే రేపు రావచ్చు, లేదంటే 2-3 రోజులు కూడా పట్టవచ్చు. చూద్దాం. అందుకే ఇంకా ఇంటికాడ పనులన్నీ కంప్లీట్ చేద్దామని. ఇంటి దగ్గర ఉంటాయి, కూరగాయలు తెంపాలి కదా మళ్ళీ మనకి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచా? రేపు మండే మన ఊర్లో అంగడి కాబట్టి గోకరకాయ, టమాటాలు తెంపుకురావాలి. తొందరగా బెడ్షీట్స్ విండేసుకోండి, బండలు అవన్నీ అడిగేసుకోండి. ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నేను వెళ్తున్నా. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చి నేను తీసుకెళ్తా. ఓకేనా? పిల్లలు జాగ్రత్త, కొట్లాడగల. ఇవన్నీ అద్దేసిరా? గోడ పైన వేస్తే అయిపోతుంది, కాంపౌండ్ వాల్ పైన. ఇక్కడ ఇక్కడ పాకరు ఉన్న సైడ్ వేయకుండా మిద్దె పైన వేసేయండి. ఓకేనా? సరే. మళ్ళీ నేను చేను దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి ఇంకా స్వప్నను పిల్లల్ని అయితే చేనుకి తీసుకొచ్చిన. పిల్లలు ఇప్పటివరకు బాగా ఆడిండ్రు, బాగా ఆడి అలసిపోయారు. ఇప్పుడు అయితే అన్నం తింటారు పిల్లలు ముగ్గురు కదారా. చాలా పెట్టా, ఇంక అన్నం పెట్టాలా? చాలా. నీకు మమ్మీ నువ్వు చెప్పగా తింటున్నావు కదా, కారం తినకుండా. సరే తిను. ఇంకిత పెట్టాలా మమ్మీ నీకు? ఒట్టటి బువ్వ తిని బిడ్డ, కారం అదుకోకుండా. కారం అవుతుంది కదా. సరే, ఒట్టొట్టుగా తిని వాటర్ తాగు. నీకు వారు అన్నం పెట్టాలా? వాటర్ అప్పుడు ఇగో ఈ జగ్గులు ఉన్నాయి, గ్లాస్లో పోసుకొని తాగు. పట్టు గ్లాస్ పట్టు. నీకు నీళ్ళు ఉన్నాయి అప్పుడు గ్లాస్లో? తాగు. బాయ్. మరి నేను ఆడుకోతున్నా, నానమ్మ దగ్గర పోతున్నా, నానమ్మ తాత దగ్గర పోతున్నా. అమ్మ, నానమ్మ, తాత టమాటాలు అవి తెంపుతారు కాబట్టి గోకరకాయ టమాటాలు చూస్తా. సరేనా? నేను కూడా కొద్దిసేపు తెంపుతాను, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సరేనా? మీరు చేతులు ఆడ బోర్ దగ్గర కడుకోండి, గుంత దగ్గర. లేకుంటే ఆడికి హౌస్ దగ్గరకు అయినా కడుకోపోండి. సరే, మరి నేను ఆడికి ఆటో దగ్గరకు పోయి ఆడుకోండి, ఆడ కడుకోండి. సరేనా మమ్మీ? బాయ్. మంచిగా కొట్లాడొద్దు, కొట్లాడకుండా ఆడుకోవాలి.
అయిపోలే అమ్మ తెంపకం. ఏంటిదమ్మా? గోకరకాయ కొంచెం తెంపినావా? గోకరకాయ లేదమ్మా, ఈ వారం రాదు, వచ్చే వారం అయితే వస్తుంది. అంత కిలో అంత తెంపినావు, ఇంట్లోకి వస్తుంది కాము, మనం వండుకోనికి వస్తుంది పాటు. టమాటాలు ఎన్ని బాక్సులు వెళ్ళినాయిరా? 5 బాక్సులు వెళ్ళినాయా? ఏవి తోటలోనే ఉన్నాయి? తీసుకోవాలా మరి ఆటో కాడికి? ఏంటిది గడ్డి కోస్తున్నా? ఆవులకే. ఇదే అవుతామా నైట్కు? సొప్ప పోతామా లేకుంటే ఇదే గడ్డి అవుతామా? సరే మరి నేను ఆవులను కట్టేసి పాలు విందనా? బాక్సులు మోదనా? ఫస్ట్ బాక్సులు ఆటో కాడికి తీసుకోవదనా? తమ్ముడు కూడా వచ్చిండు, లక్ష్మణ్ కూడా వచ్చిండు. చెరి 3 బాక్సులు మోస్తే అయిపోతుంది. చెరి 2 బాక్సులు, ఒకటి తీసుకోపోయినావు గాను, అయితే 4 బాక్సులు ఉన్నాయి, చెరి 2 మోస్తాము. అమ్మాడుకోమా, పిల్లలను తోలుకొని పో, పిల్లలు భయపడుతున్నారు. ఆడ తిన్నారు, ఇప్పుడు తిన్నారు. ఆడ ఆవు ఉంది మధ్యలో అడ్డం చెట్టు దగ్గర కొన్నికే, పిల్లలు భయపడుతున్నారు, తోలుకో. పడంలో ఇస్తున్నావురా గడ్డి? అట్లా ఎత్తుకోపోతే అయిపోతుంది. తీసేయాలి అవి మంచిగా నీట్గా. గడ్డి గడ్డి మాత్రమే తీసుకోవాలి, కొన్ని ముళ్ళ గడ్డి ఉంటుంది కదా, అట్లాంటి గడ్డి ఉంటే ఇబ్బంది అవుతుంది. మే అన్నట్టు అవి. చెట్టు వచ్చినా ఆయన ఓరాంలో ఉన్నదా? ముందు మన దగ్గర ఆవులు ఉన్నప్పుడు ఓరాల గడ్డి కోసుకొచ్చి వేస్తుంది ఇంకా ఆయన వాటికి. ఓరాల గడ్డి చాలా బాగా తింటాయి, ఇష్టంతో తింటాయి. ఇవి భూమి పైన గడ్డి మేస్తున్నాయి కమ్మా ఆవులు. మనం మేత చొప్ప కోసేస్తే అవి తింటలేవమ్మా. ఈ గడ్డి ఏమో చాలా స్వీట్ ఉంటుంది రా, ఇది తీయగా ఉంటుంది కదా ఈ గడ్డి. మేత చొప్పనేమో అంత స్వీట్ లేకుంటుంది, తక్కువ స్వీట్ ఉంటుంది. అట్లా మేత చొప్ప వేసినప్పుడు తింటుంది. సన్నం ఉంటుంది, వాటికి బుక్కలు బుక్కలు నోట్లోకి వస్తుంది, నమ్లి నమ్లి తింటాయి దీన్ని. అదేమో కట్టెలు కట్టెలు ఉంటుంది అట్లా.